ప్రియ దేవుని బిడ్డలారా, గాలికి కులము లేదు, నీళ్లకు కులం లేదు, భూమికి కులం లేదు. మనం ఎవరైనా ఒకటే నీళ్లను తాగాల్సిందే, మనం ఎవరైనా ఒకే గాలిని పీల్చుకోవాల్సిందే, మనం ఎవరైనా మట్టిలో నుండి తీయబడ్డాం కాబట్టి మట్టిలోనే పాత పెట్టబడతాం, మట్టిలోనే కలవవలసిందే. దేవునికి కులం అంటే పెట్టద్దు. సత్యమైన నిత్యమైన దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే ఉచితంగా ఇచ్చే ఆయన యొక్క మార్గాన్ని ఉచితంగా ఆయన మనకు మార్గం వేశాడు కాబట్టి ఆ మార్గంలో ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇరుకైన మార్గమైనప్పటికీ ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుంది. ఏకైక మార్గము పరలోకానికి తీసుకెళ్లే మార్గము యేసుక్రీస్తు ప్రభుల వారిని చెప్పడానికి నేను నేనే మార్గము, పరలోకానికి మార్గమే నేనండి యేసుక్రీస్తు ప్రభుల వారిని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇంకెవరైనా నమ్మనట్టయితే దయచేసి యేసుక్రీస్తు నిజమైన దేవుని అంగీకరించి ఆయన వైపు తిరిగి పరలోక రాజ్య వారసులుగా తీర్చబడాలని ప్రభుత్వం మనం చేస్తూ దుర్గమ్మ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు యేసయ్యనే నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయన వైపు తిరిగి మరి మందిరానికి వస్తూ బలపడుతూ ఈరోజు ఆ మరణము వరకు తను పట్టుకునే రక్షణను గట్టిగా పట్టుకొని కొనసాగించిన వ్యక్తి, మంచి పోరాడిన వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. ఆ విధంగా నీవు కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని దేవుని వైపు తిరిగేవాడుగా ఉంటే ఖచ్చితంగా నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. దేవుడికి మాటలు మనందరికీ ఇంకా దీనికి ఆశ్రయించింది గాక.